నగరంలో చాలా రెస్టారెంట్లు అయితే ఇప్పుడు ఈ గ్యాస్ కొరతకి సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనే చెప్పాలి. ఈ రెస్టారెంట్లు ప్రత్యేకించి ఇక్కడ మనం ఆనంద బ్రహ్మ రెస్టారెంట్ వద్ద అయితే ఉన్నామో, నగరంలో ఉన్నటువంటి చాలా హోటల్స్ కూడా ఈ గ్యాస్ కొరతతో మూసివేయబడ్డాయి. చాలా కొన్ని రెస్టారెంట్లు అయితే ప్రత్యామ్నాయంగా ఇటు గ్యాస్ కొరత ఏర్పడటం వల్ల కట్టెల పొయ్యి పైన కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని వంట చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ప్రెజెంట్ ఇక్కడ లోపల కిచెన్లోనే ఉన్నాము. గ్యాస్ అనేది ఇక్కడ కొరత ఏర్పాటు అవ్వడం, అలాగే ఈ కొరత వల్ల ఎన్నో తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నాయని కూడా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ప్రస్తుతం మనమైతే ఆనంద బ్రహ్మ రెస్టారెంట్లో అయితే ఉన్నాము. ఇక్కడ వీళ్ళు వంట చేసిన పరిస్థితి చూస్తున్నట్లయితే నిజంగానే దేశంలో ఇంత సంక్షోభం ఎదురవుతుందా అనేది మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందనే చెప్పాలి. కట్టెల పొయ్యిలు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ వంటలు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి చెఫ్ వెంకటేష్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కట్టెల పొయ్యి మీద చాలా రోజుల తర్వాత వంటలు చేస్తున్నారు. ఈ గ్యాస్ కొరత వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎప్పుడో వెనకట మా తల్లిదండ్రుల కాలంలో చూసినాం ఇట్లా కట్టెల మీద వండడం అనేది. ఈ కాలంలో మధ్యకాలంలో మొత్తం గ్యాస్ మీద అలవాటు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ విధానికి వెళ్ళాలంటే మ్యాక్సిమం చాలా కష్టపడుతున్నాం, ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి. అయినా సరే టేస్ట్ పరంగా ఈ కట్టెల మీదనే మంచి టేస్ట్ వస్తుంది. మేము కూడా చెక్ చేసుకున్నాం. సో ప్రాబ్లం అయినా సరే తప్పదు కదా అన్నట్టు మేము కట్టెల మీదనే చేసుకుంటూ ఎక్కువ మొత్తంలో చేయాల్సి వస్తుంది. ఇది నిత్యం రష్గా ఉండే ఏరియా, అందులోకి మీకు కస్టమర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా టైంకి అందజేయాలంటే కట్టెల పొయ్యి మీద సాధ్యమయ్యే పని కాదు. మరి ఈ గ్యాస్ కొరత వల్ల ఎలాంటి ఇబ్బందులు అంటే మామూలుగా మేము మెన్యూ అనేది చాలా పెద్ద మెన్యూ ఉంటుంది. సో తప్పని పరిస్థితులు ఇప్పుడు కాబట్టి మనం బల్క్గా కొన్ని లిమిటెడ్ ఐటమ్స్గా కేటాయించుకొని వాటిని కొంచెం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. గ్యాస్ కొరత ఉంది కాబట్టి ఈ లిమిటెడ్ ఐటమ్స్నే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అదే కంటిన్యూ చేస్తున్నాం మేడం. గ్యాస్ స్టోరేజ్ ఎంతవరకు ఉంచుకుంటారు? ఇప్పుడు ఈ గ్యాస్ బుకింగ్కి సంబంధించి ఇప్పుడు వస్తున్న ఇబ్బందులకి మీకు ఎలా ఉంది? సడన్గా ఏమంటారు, ఇంత ప్రాబ్లం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మా ఆనంద బ్రహ్మ ఒక్క రెస్టారెంటే కాదు, సో ఆల్మోస్ట్ హైదరాబాద్లో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, 5 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. సో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సడన్గా ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చేసరికి చాలామందికి ట్రబుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది హోటల్ మీద డిపెండ్ అయ్యి, రెస్టారెంట్ మీద డిపెండ్ అయ్యి ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరికీ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో మాకు కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాకపోతే లిమిటెడ్ ఐటమ్స్ తోటి మేము ఈడ కట్టెల మీద వండుతున్నాం. అయినా పొగ ప్రాబ్లం అయినా సరే తప్పదు, కస్టమర్స్ రావాలన్నట్టుగా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఎంత అంటే మెనూలో ఎన్ని ఐటమ్స్ తగ్గించేశారు పూర్తిగా? ఆల్మోస్ట్ 100 ఐటమ్లు ఉంటాయి. మేము జస్ట్ ఒక 25 ఐటమ్స్ తోటే మేము మూవ్ అవుతున్నాం మేడం. ఆల్మోస్ట్ 75 ఐటమ్స్ మేము కట్ చేసాం గ్యాస్ ప్రాబ్లం వల్ల. సో కట్టెల మీద లిమిటెడ్ ఐటమ్స్ తోటే మేము చేస్తున్నాం. మరి కస్టమర్స్ రిసీవింగ్ ఎలా ఉంది? కస్టమర్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు కంపల్సరీ. ఏంటి ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, ఇప్పుడు ఏంది 25 ఐటమ్స్ అంటే దే ఆర్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్. కానీ తప్పదు అన్నట్టుగా వాళ్ళు కూడా అలాగే తినేసి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఏం కోరుకుంటున్నారు? వ్యాపారస్తులకి తీరని లోటు కదా ఇది, చాలా పెద్ద సమస్య సార్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇది పరిష్కరించాలనే మేము హోటల్ మేనేజ్మెంట్, షెఫ్స్ మా అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్లు బంద్ చేసిన ఎంప్లాయీస్ని కూడా తీసేయడం జరుగుతుంది కొంచెం. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం లేనప్పుడు కుకింగే లేదు కదా. సో అందుకోసం అని కూడా కొంత ఎంప్లాయీని హోల్డ్లో పెడుతున్నారు. సో దయచేసి మా లేబర్ని కూడా అర్థం చేసుకొని ఈ సమస్యను ఎంత తొందరగా అయితే అంత తొందరగా పరిష్కరించాలని మా షెఫ్ తరఫున నేను కోరుకుంటున్నాను. సో చూసుకున్నట్లయితే దేశంలో ఏర్పడినటువంటి ఈ సంక్షోభం ఏదైతే ఉందో, గ్యాస్ కొరత వల్ల అటు వ్యాపారస్తులు మాత్రమే కాదు, ఇక్కడ హోటల్స్లో కావచ్చు, రెస్టారెంట్స్లో కావచ్చు, చిరు వ్యాపారస్తులు కావచ్చు, ఇక్కడ పనిచేసేటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే గ్యాస్ లేనిదే ఏ పని జరగదు. ముఖ్యంగా వ్యాపారస్తులకైతే, ఇలాంటి రెస్టారెంట్స్కి అయితే మార్నింగ్ టిఫిన్తో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ డిన్నర్ వరకు కూడా అధిక మొత్తంలో కస్టమర్లు వస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ మెనూస్ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంటారు. కానీ గ్యాస్ లేకపోవడం చేత మెనూలో ఐటమ్స్ తగ్గించడమే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ని కూడా కొన్ని రోజులు హోల్డ్లో పెట్టాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అని ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ కట్టెల పొయ్యిని ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఒక ఆలోచన చేసి ఇలా వ్యాపారం నష్టపోకుండా కొంతవరకైనా
మేము గెటిన్ అవుతాము అనే ఉద్దేశంతో గ్యాస్ లేనప్పటికీ కూడా ఇలా కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసుకొని ఉన్న ఐటమ్స్లో తగ్గించి దాదాపుగా 75% వరకు ఐటమ్స్ని అయితే వాళ్ళు హోల్డ్లో పెట్టి కేవలం 25% వరకు ఉన్న ఐటమ్స్తోనే ఇక్కడ కస్టమర్స్కి అయితే వాళ్ళు సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే తీవ్రంగా వ్యాపారస్తులు, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇటు ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది అని ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. ఏదైతే ఈ గ్యాస్ కొరత సంభవించిందో ఈ గ్యాస్ కొరతతో వ్యాపారస్తులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. స్టోరేజ్ తక్కువ ఉంది, అలాగే ఈ గ్యాస్ నిలిపివేత, అలాగే ఇప్పుడు బుక్ చేసుకుంటే దాదాపుగా 20 నుంచి 25 రోజుల వరకు టైం పట్టడం అనేది ఈ వ్యాపారస్తులకి ఒక చేదు అనుభవంగా మిగులుతుందనే చెప్పుకోవాలి. అయితే మనం ప్రస్తుతం ఇక్కడ ఒక రెస్టారెంట్లో ఉన్నాము. బ్లూ స్టార్ రెస్టారెంట్ యాజమాని అయితే మనతో ఉన్నారు. అసలు ఈ గ్యాస్ కొరతతో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ దగ్గర అసలు ఎంత స్టోరేజ్ ఉంది, ఎన్ని రోజుల వరకు ఇప్పుడున్న గ్యాస్తో వాళ్ళు వ్యాపారం రన్ చేస్తారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఇక్కడ బ్లూ స్టార్ యాజమాని గౌజ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, రెస్టారెంట్ వాసులు అందరూ కూడా ఇదే ఇబ్బందిని ఇప్పుడు ఫేస్ చేస్తున్నారని చెప్పాలి. దాని గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ గ్యాస్ కొరత అనేది దేశంలో ఒక తీవ్ర సంక్షోభంగా ఉంది, మీకు ఎంతవరకు స్టోరేజ్ ఉంది? చాలా ప్రాబ్లం ఉంది. గ్యాస్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది. రేట్ చాలా పెరిగిపోయింది, చాలా ఇబ్బంది అవుతుంది. మొన్నటి వరకు ఎంత ఉండేది సిలిండర్ ధర, మీకు ఇప్పుడు ఎంత? ఉన్నదాకా 18 ఉండే, 17, 18. ఇప్పుడు 4000 అయిపోయింది. చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా అంటే బుక్ చేసుకుని ఎన్ని రోజులకి మీకు వస్తుంది? వచ్చేది కమర్షియల్ కదా, వచ్చేసి ఒకటి ఇవాళ చేసే రేపు వస్తుంది. దీనివల్ల అంటే వ్యాపారానికి ఎటువంటి ఇబ్బందులు? చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక 20-25 రోజుల వరకు బుక్ చేసుకున్న రాదు అని చెప్తున్నారు కదా గ్యాస్ అనేది, దాని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? చాలా ఇట్లా ఉంటే చాలా మా బిజినెస్ చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్? చాలా డల్ ఉంది. ఇప్పుడు గ్యాస్ లేదుగా, ఇబ్బంది పడుతున్నాం గ్యాస్ లేక. మరి ఈ యుద్ధం వల్ల వేరే దేశాల నుంచి కూడా తీసుకొస్తామని చెప్తున్నారు, అప్పుడు ఛార్జీలు ఇంకా పెంచే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు? ఛార్జ్ ఎక్కువైతే చాలా ఇబ్బంది అవుతుంది. మన ఇట్లా అంటే కస్టమర్ రేట్ పెరిగిన కస్టమర్ తగ్గిపోతుంది కదా, రేట్ పెరిగితే అసలు ఎంత మొత్తంలో సిలిండర్లు, మీరు ఎన్ని సిలిండర్లు స్టోరేజ్ ఉంచుకుంటారు ఎప్పుడు? ఒకటి ఉంటుంది, ఒక ఎక్స్ట్రా, 2 ఎక్స్ట్రా, 2. ఇలా వచ్చినప్పుడు స్టోరేజ్ లేకపోవడం వల్ల ఇబ్బంది అంటారు? చాలా ఇబ్బంది అవుతుంది. సో స్టోరేజ్ కూడా చాలా తక్కువ మొత్తంలో మేము ఇక్కడ ఉంచుతాము, కేవలం 1-2 సిలిండర్లు మాత్రమే ఇక్కడ ఉంచుతాము స్టోరేజ్కి. బుక్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు సాధారణ రోజుల్లో వీళ్ళు బుకింగ్ ధర ఏదైతే ఉందో 1800 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇది స్టాక్ తక్కువగా ఉండడం వల్ల 4000 రూపాయల వరకు సిలిండర్ పడుతుంది అని కూడా చెప్తున్నారు. 4000 రూపాయల వరకు పడినా కానీ సిలిండర్ దొరకని పరిస్థితి అయితే మాకు ఇక్కడ ఉంది. అలాగే దీనివల్ల తీవ్రంగా మా వ్యాపారం నష్టంలో ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే గ్యాస్ లేనిదే ఇక్కడ వ్యాపారం అనేది సాగదు. ఇలా రెస్టారెంట్లు కావచ్చు, అటు చిరు వ్యాపారస్తులు కావచ్చు, అలాగే హాస్టల్ యాజమానులు కావచ్చు, ఐటీ కారిడార్ సంబంధించిన యాజమానులు కావచ్చు, అలాగే కొన్ని హాస్పిటల్స్ కావచ్చు, అలాగే స్కూల్స్ ప్రిమిసెస్లో ఉన్నటువంటి గ్యాస్కి సంబంధించిన రంగాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 10 నుంచి 15 రంగాల వరకు కూడా ఇదే కొరతని వాళ్ళు ఫేస్ చేస్తున్నాయి. ఈ కొరత వల్ల వాళ్ళ వ్యాపారానికి తీవ్ర నష్టం కలుగుతుంది అని యాజమాన్యులు, అటు వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే తీవ్ర సంక్షోభానికి లోనవ్వాల్సిందే, మా వ్యాపారం పూర్తిగా నష్టపోతుంది, మేము ఎలా బతకాలో అర్థం కావట్లేదని వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి.